హైదరాబాద్ను అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్దని. అందుకే ఈసారి హైదరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం, బీజేపీ రెండు పార్టీలు మతతత్వ పార్టీలని, మతాల పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారంటున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుండి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో దిగుతున్నారు. మరి హైదరాబాద్ పార్లమెంట్ అనగానే చాలామంది కొంత ఆసక్తిగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారని చెప్పేసి. సో ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా, అంటే హైదరాబాద్ పార్లమెంట్ అనగానే కొంత ఆసక్తిగా ఉంటుంది. సో ఇక్కడ ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా మీ 10 ఏళ్ల పాలనకు సంబంధించి చేసిన అభివృద్ధి ఏంటి, మీరు ఏ విధంగా ఇక్కడ హైదరాబాద్ ప్రజలను అడగబోతున్నారు? ముందుగా హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం. ఇది మా కేసీఆర్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీరు అన్నట్టు ఇక్కడ ఫలితాలు ఏ విధంగా ఉండాలి అని అంటున్నా ఉన్నారు. నేనైతే చూస్తూ ఉన్నాను, ఒక వారం రోజుల నుంచి ప్రచారంలో తిరుగుతూ ఉన్నాను. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టే విధంగా ఉన్నారు. ఎందుకనంటే గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమాలు, ఎంతో అభివృద్ధి ఈ పాత నగరానికి చెందినటువంటి ప్రజలకు అందించారు. వాటికి కృతజ్ఞతగా ఇలా ప్రజలు ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికలు, రాబోయే ఫలితాలు ఒక చారిత్రాత్మకంగా ఉంటాయని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకనంటే ప్రజలు ఇవాళ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నారు, మతతత్వ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అభివృద్ధి అడుగుతున్నారు, ఏం చేస్తారని అడుగుతున్నారు, ఏం చేయబోతున్నారని అడుగుతూ ఉన్నారు, ఏం చేశారని అడుగుతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప మార్పు. మరి కేసీఆర్ గారి ఆహ్వానంలో మీకు తెలియంది కాదు, గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి 17,500 డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, 1000 దళిత బంధు ఇచ్చినాం, అదేవిధంగా షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఇంకా ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ పథకాలు కొనసాగుతూ ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటివి ప్రభుత్వం వైపు నుంచి అత్యధికంగా ఈ పాత నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క పథకాల లబ్ధిదారులు ఇక్కడనే ఈ హైదరాబాద్లోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో బడుగు బలహీనులు, అణగారిన వర్గాలు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, మైనారిటీలు ఎక్కువ శాతం ఉన్నవాళ్ళు. సో ప్రభుత్వం ఏ పథకాలు తెచ్చినా, ఏ ప్రభుత్వమైనా ఏ పథకాలు తెచ్చినా కానీ పూర్తిగా లబ్ధి పొందేది హైదరాబాద్ ప్రజలు. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నో అద్భుతమైనటువంటి, అంటే విప్లవాత్మకమైనటువంటి సంక్షేమాలు కేసీఆర్ గారి నేతృత్వంలో వచ్చినాయి. కాబట్టి ఆ సంక్షేమ పథకాల్లో పూర్తిగా ఇక్కడ ప్రజలు వాటి యొక్క ఫలాలను అనుభవించారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కే పట్టం కట్టే విధంగా వాళ్ళు ఉన్నారు. అంటే ముఖ్యంగా హైదరాబాద్ అనగానే ఇక్కడ ఎక్కువగా, అంటే గత చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల నుంచి ఎంఎం ఎక్కువగా గెలుస్తూ వస్తున్నది. అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్కు సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు 7 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకున్నా సరే ఏ విధంగా మీరు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం గురించి ప్రజలకు సంబంధించి ముఖ్యంగా, అంటే ఇప్పుడు 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు అంటున్నారు. కాబట్టి సో ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారని భావిస్తున్నారు? ముఖ్యంగా అదే కదా, ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వారికి సంక్షేమ పరంగా మేము వారికి దగ్గరైనాము, వారికి మేము అన్ని పథకాలు అందించినాము, వారు లబ్ధి పొందినరు. ఇప్పుడు ఏంది అని అంటే మేము అదే ప్రజల దగ్గరికి వెళ్ళి మేమేం అడుగుతున్నాము, మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు ఇస్తానని వాగ్దానం చేసింది. అది ఎంతవరకు అమలు చేస్తున్నారో మీకు అర్థమే అవుతుంది. ఇంకా అవి పూర్తిగా అమలు కాలేవు. ఆ అమలు కావాలి అని అంటే ప్రతిపక్షంగా మాకు మీ బలాన్ని ఇవ్వండి, మీ శక్తిని ఇవ్వండి, మేము మీ తరఫు నుంచి పోరాడతాం, మీకు అండగా నిలుస్తాం, మీకు కావాల్సినటువంటి సంక్షేమాలు ప్రభుత్వం నుంచి అందించడానికి మా యొక్క శక్తి, మా యొక్క పోరాటం కొనసాగుతుంది. దానికి మాకు ఒక మంచి ఏంటంటే ప్రతిపక్షంగా మాకు మీరు ఎన్నుకున్నట్టయితే మేము ఇప్పుడున్న ప్రభుత్వంతో పోరాడగలుగుతాం, వారి సంక్షేమాలన్నీ మీకు వాళ్ళు చెప్పిన సంక్షేమాలన్నీ మీకు అందించగలుగుతామని మేము ఒక పక్క చెప్తా ఉన్నాం.
ఇవాళ మాది చాలా క్లారిటీ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మేము ఏం చేసినామో చెప్తున్నాం, మేము ఎంత అభివృద్ధి చేసినామో చెప్తున్నాము, ఇంకా ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాం. ఇవాళ ఈ రెండు పార్టీలకు, అటు ఎంఐఎంకు కానీ ఇక్కడ బీజేపీకి కానీ, వాళ్ళు ఏం చేసినరో ఏమీ లేదు, ఏం చేయబోతారో అన్నది ఏమీ లేదు. ఇప్పుడు రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టాలి తప్పితే మా లెక్క అభివృద్ధిని వాళ్ళకి ఇచ్చింది చెప్పలేరు, ఇవ్వబోతున్నది చెప్పలేరు, ఇప్పించేది కూడా చెప్పలేరు. సో మాకు అద్భుతమైనటువంటి అవకాశాలు మాకున్నాయి. ప్రజలకు ఓటు అడిగే హక్కు మాకే ఉంది. ఇవాళ ఆ విధంగానే ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఎందుకు ఓటు వేయాలి అని అంటే చాలా కరాఖండిగా, చాలా విడమర్చి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇవి కాకుండా ప్రభుత్వ పరంగా వచ్చేది కాకుండా ఇంకా అంటే మేము గతంలో ఇచ్చిందే కాకుండా నా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా నేను ఈ గోషామల్ ప్రజలకు అంటే ముఖ్యంగా వారికి ఉచిత విద్యను అందించిన, ఇంకా నేను క్రమక్రమంగా ప్రతి ఏటా నేను జాబ్ మేళ నిర్వహించిన, తద్వారా నేను కనీసం ఒక 10,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించిన, ఇక్కడ విద్యను అందించిన, ఇంకా చాలా ప్రతి ప్రైవేట్ స్కూళ్ళకు కానీ కాలేజీలలో కానీ వాళ్ళ ఫీజులు రాయితీలు ఇప్పించిన. అంటే విద్యాపరంగా ఇవాళ నేను ప్రజానికాన్ని ఆకట్టుకున్న. ఈ విద్యాపరంగా ఏ ప్రజలకు ఏ ఆటంకం వచ్చినా గడ్డం సీనన్న దగ్గరికి వాళ్ళు వస్తుంటారు, పని చేయించుకుంటుంటారు. ఇది నా వ్యక్తిగతంగా నా ద్వారా వాళ్ళకు లాభం చేకూర్చే పనులు చేసిన. గతంలో కరోనా వచ్చినప్పుడు చేసినాము. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఉనికి అంతా సామాజిక స్పృహ ఉనికి అని నేను చెప్పగలుగుతున్నా. దాని అంతా ప్రజలు గుర్తు చేశారు, నాకు మంచి తీర్పునిస్తారు. అదే చెప్తున్నాను కదా, ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో అది చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇస్తుంది. రెండు పార్టీలకు ఓటమి పాల కావడం అనేది ఖాయం. గడ్డం శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం ఈసారి ఇక్కడ గెలుస్తుంది. అభివృద్ధి హైదరాబాద్ చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి ఓటేస్తారని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. వీడియో జర్నలిస్టు ధీరస్తో సైదుల్ బిగ్ టీవీ, హైదరాబాద్.